to teach and encourage the Sankirtana movement. Congregational chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Chaitanya Mahaprabhu. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘపు సప్తాశయాలు 4వ ఆశయము సంకీర్తనోద్యమం గురించి బోధించడం, దానిని ప్రోత్సహించడం, శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో ప్రకటించినట్లు సంకీర్తనోద్యమాన్ని, పవిత్ర భగవన్నామాన్ని సామూహికంగా కీర్తించడాన్ని ప్రోత్సహించడం. So every day we are discussing about different demons killed by Lord Krishna and who are there in the previous birth that we have been discussing in order. మనం గత కొద్ది రోజులుగా కృష్ణుడు ఎవరైతే రాక్షసుల్ని సంహరించాడో మనం క్రమ పద్ధతిగా వారి గురించి చర్చించుకుంటున్నాము. వారు ఇంతకుముందు జన్మలో ఎవరై ఉన్నారో వాటి విషయాల గురించి కూడా మనం చర్చించుకుంటున్నాము. Today we will discuss about Aghasura. Is a demon who came in a snake form, a huge python, to kill Krishna actually. He took that form and he came. And we know the past actually. First all the boys, Gopas, they entered the body. Krishna knows something funny about this fellow. He's a demon. He's trying to kill me and all the boys here. So he's the last person to go inside the snake's body. And Aghasura was just waiting for Krishna to enter. As he entered, he closed the mouth. ఈరోజు మనము అఘాసురుడి యొక్క రాక్షసుడి గురించి మనం చర్చించుకోబోతున్నాము. అఘాసురు రాక్షసుడు ఏంటంటే పాము రూపాన్ని దాల్చి కృష్ణుడి యొక్క స్నేహితులైనటువంటి గోపబాలకుని సంహరించడానికి వచ్చున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క అఘాసురుడు నోరు తెరిచి ఉన్నప్పుడు ఈ గోపబాలకులందరూ కూడా ఆ అఘాసురుడి యొక్క నోటిలో ప్రవేశించడం జరిగింది. ఈ విషయం కృష్ణుడికి తెలుసు. ఈ యొక్క అఘాసురుడు ఈ యొక్క పాము రూపాన్ని దాల్చి రాక్షసుడిగా ఇక్కడ ఉన్నాడని చెప్పి గోపబాలకులందరూ కూడా ఆ యొక్క అఘాసురుడి నోటి ద్వారా లోపల వెళ్ళిన తర్వాత ఆఖరిగా కృష్ణుడు కూడా వెళ్ళడం జరిగింది. కృష్ణుడు ఎప్పుడైతే ఆఖరిగా వెళ్ళిన తర్వాత అఘాసురుడు ఆ యొక్క నోరును మూయడం జరిగింది. Krishna is God. Who can kill him? Who can arrest him? And he started expanding inside the mouth of Aghasura. He started expanding so huge. And he split the body of Aghasura. The head, the skull broke and the life air of Aghasura went away. ఆ రకంగా లోపల కృష్ణుడిని బంధించడం జరిగింది. కృష్ణుడు భగవంతుడు. కృష్ణుడిని ఎవరు సంహరించడం వీలవుతుంది, కృష్ణుడిని ఎవరు బంధించడానికి వీలవుతుంది. ఆ రకంగా కృష్ణుడు లోపల ఉండి ఆ అఘాసురుడు కూడా చాలా విస్తరణ చెందుతూ ఉన్నాడు. కృష్ణుడు ఆ అఘాసురుడిని వధించడం జరిగింది. ఆ యొక్క అఘాసురుడిని చీల్చడము, ఆ యొక్క అఘాసురుడు యొక్క కపాలం ఏదైతే ఉందో దాన్ని కూడా చీలించడం అంతా చేశాడు. And the boys were unconscious. And Krishna just by his look, his transcendental look, he revived their life back. Again they came to consciousness. ఆ రకంగా గోపబాలకులు ఎవరైతే లోపల ఉండేటువంటి గోపబాలకులు ఉన్నారో వాళ్ళంతా కూడా చలనం కోల్పోయి ఉండడం జరిగింది. కృష్ణుడి యొక్క దివ్యమైన దృష్టితో మళ్ళీ వాళ్ళు తిరిగి చలనంలోకి రావడం జరిగింది. So who is this Aghasura in the previous birth? He was known as Agha, was son of Shankachuda. ఎవరు ఈ అఘాసురుడు? ఇంతకుముందు జన్మలో ఎవరు? ఈయన ఇంతకుముందు జన్మలో ఆయన పేరు అఘా. ఆయన శంఖచుడ యొక్క కుమారుడు. He was very strong and was extremely handsome, like a Cupid, like Manmata. He was so handsome. He was. So when somebody is very handsome, very beautiful, they become proud. That's a normal thing. ఈ రకంగా అఘా ఎవరైతే ఉన్నాడో ఈయన చాలా శక్తివంతుడు, అదే రకంగా చాలా అందం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. సహజంగానే ఈ అందము కలిగి ఉండడంతో, శక్తి కలగడం చేత మనకు గర్వం అనేటువంటిది ఉంటుంది. Once in the Malaya mountains, Agha was walking actually. He came across Ashtavakra Muni. Ashtavakra means he is bent in 8 places. His walking will be very crooked. In a crooked way, he was walking. ఆ రకంగా ఈ అఘా ఎలా ఉన్నాడంటే ఒక మన్మధుడు లాగా ఉన్నాడు. ఒక సందర్భంలో ఈ మలయ కొండల పర్వతాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ అష్టవక్ర మునిని దర్శించడం జరుగుతుంది. అష్టవక్ర అంటే 8 భంగిమాల్లో 8 భాగాల్లో ఈ యొక్క వంకరగా ఉండడం ఉంటుంది. Due to his pride, this Agha looked at him, Ashtavakra Muni, who is this ugly person? And he started laughing loudly. ఆ రకంగా ఈ అఘా ఆ అష్టవక్ర మునిని చూడడం జరిగింది. అప్పుడు ఈయన చాలా హాస్యం చేస్తూ ఎవరు ఈయన ఇంత అందహీనంగా ఉన్నాడని చెప్పేసి నవ్వుకోవడం జరిగింది. And the exalted devotees, pure devotees, they are not bothered. Somebody blasphemes them, they are least bothered. But here, he was concerned about Agha. Who is this fellow? He's blaspheming me. That's okay.
But look at his consciousness, poor fellow. ఆ రకంగా శుద్ధ భక్తులు ఏంటంటే వారిని ఎవరైనా నిందించినట్టయితే వాళ్ళు వాటిని పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ అష్టవక్ర ముని అనుకున్నాడు, ఇతను నన్ను ఏదైతే దూషిస్తున్నాడో దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఈ అగ యొక్క చైతన్యం చూడు ఎలా ఉంది, ఏమవుతుంది ఈయనకు ఇలా చేయడం వల్ల అని చెప్పేసి అష్టవక్ర ముని ఆలోచించాడు. So I have to deliver him. Just keep quiet, he'll continue. And finally he'll land up in hell, still worse problems he'll face. I should deliver him. ఆ రకంగా అష్టవక్ర ముని ఆలోచించడం జరిగింది. ఈ యొక్క అగాని ఏ విధంగా అయినా నేను ఉద్ధరించాలి, లేకపోతే ఇంకా ముందు ముందు ఇంకా తీవ్రమైనటువంటి ఘోర అపరాధాలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆలోచించాడు. So you're laughing at me because my body is crooked, I walk in a funny way, so I'll, oh fool, I'll curse you now, you become a snake. Snake means always has to take a crooked turns, cannot go straight. All your life will be crooked, moving around. ఆ రకంగా అష్టవక్ర ముని, నువ్వు నన్ను ఈ అష్టవక్రంగా ఉన్నందుకే నువ్వు నన్ను చూసి నవ్వుకున్నావు కాబట్టి ఓ మూర్ఖ, నేను నీకు ఈ రకంగా శాపం ఇస్తున్నాను, నువ్వు వచ్చే జన్మలో ఒక పాము రూపాన్ని దాలుస్తావు. ఈ పాము కూడా మనం చూస్తే నేరుగా వెళ్ళదు, అటు ఇటు వెళుతూ ఉంటుంది. All your life will be moving in a crooked way because you laughed at me. You know what it is like in a snake's body. ఆ రకంగా అష్టవక్రముని తెలియజేస్తున్నాడు, నీ జీవితాంతం అంతా కూడా నువ్వు నేరుగా వెళ్ళడం అనేది జరగదు, ఎప్పుడు కూడాను ఒక అర్థవంతంగా లేకుండా అటు ఇటు వెళ్ళడమే ఉంటుంది. Aga came to his senses and immediately fell at the feet of Ashtavakra Muni and started pleading and crying, please help me, I made a mistake, please help me. అష్టవక్రముని అగా అప్పుడు అష్టవక్రముని ఇచ్చినటువంటి శాపాన్ని గుర్తించి అప్పుడు తన యొక్క చైతన్యానికి వచ్చి అష్టవక్రముని యొక్క పాదాలు పట్ల ప్రాధేయపడుతూ నన్ను దయచేసి క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడడం జరిగింది. Seeing his attitude and his humility, at least he has learned something now. Okay, fine, you will be taking the snake form, that I cannot revert it, but Lord Krishna's touch will be there, you will be liberated, don't worry. ఆ రకంగా ఈ యొక్క అగా యొక్క వినయము, ఆయన యొక్క ఏదైతే ప్రార్థిస్తున్నాడో ఇదంతా గుర్తించినటువంటి అష్టవక్రముని ఈ విధంగా చెప్పడం జరిగింది, ఏదైతే నీకు శాపాన్ని ఇచ్చున్నానో ఇది నేను తిరిగి తీసుకోవడానికి వీలవ్వదు, కాకపోతే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఈ యొక్క పాము రూపాన్ని దాల్చినప్పటికీ కూడాను కృష్ణుడు వచ్చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉద్ధరిస్తాడు అని. Krishna will kill you, but this is the blessing. Krishna killing means liberation in Sahyajya Mukti. ఈ రకంగా కృష్ణుడు ఎవరినైనా వధిస్తున్నాడు అంటేనే అది యొక్క ఆశీర్వాదము, ఆ రకంగా సాయుధ్య ముక్తి అన్నది అగాసురుడికి లభిస్తుంది. So what are the lessons we can learn? The pride in beauty leads to spiritual blindness. We become blind when you're very beautiful, very handsome, conscious of too much on the body. Spiritually we cannot advance, we become blind. ఏ రకమైనటువంటి గుణపాఠాలు ఈ యొక్క లీల నుంచి మనము నేర్చుకోవాలి అని అంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క గర్వానికి లోనవుతామో, అందంగా ఉన్నాము, శక్తివంతంగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అంధత్వాన్ని పొందుతాము, మనం ఆధ్యాత్మికంగా పురోగతిని చెందలేము. You were so blind you could not see the qualities of Ashtavakra Muni. He saw the only external form. Who is he? This great saint. You could not understand, you could not see. ఈ యొక్క అగా ఎంత అంధత్వానికి చెందున్నాడు, ఎంత గర్వానికి చెందున్నాడు అంటే ఈ అష్టవక్రముని యొక్క దివ్య లక్షణాలని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు. బాహ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని చూడగలుగుతున్నాడు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దివ్య లక్షణాలని చూడలేకపోయాడు. We also get into the same paradigm. Oh, this person is handsome, she is very beautiful, they are very rich. It's all external. Actually, a sage will not care for these things. He will see the qualities and the purity of the soul. మనం కూడా ఏంటంటే మనం బాహ్యంగానే చూడగలుగుతాం అన్నమాట, ఈయన అందంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నారని చెప్పేసి చూడగలుగుతాం కానీ మనము ఉన్నటువంటి దివ్య లక్షణాలని గుర్తించలేకపోతాం. ఆ రకంగా సాధువు ఎవరైతే ఉన్నాడో ఈయన ఈ బాహ్యంగా ఉండేటువంటి ఈ యొక్క లక్షణాలని చూడడు, వాటిని అసలు పట్టించుకోడు, ఏవైతే దివ్య లక్షణాలు ఉంటాయో వాటిని మటుమే చూస్తాడు. So another lesson, mocking the saints, joking with the snakes, just sages, is very, very dangerous. It leads to a very serious offense. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సాధువుల పట్ల, భక్తుల పట్ల, వాళ్ళ పట్ల ఏ రకమైనటువంటి అపరాధం కలగడం జరుగుతుందో చాలా తీవ్రమైనటువంటి పర్యవసానం ఎదురవుతుంది. Another lesson is sadhu's curse is a blessing. You know, he cursed him, but he got the blessing. You become a snake, but the blessing is you will see Krishna, you will be touched by Krishna, you will be liberated by Krishna. That is a blessing. Blessing in disguise.
మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. సాధువు యొక్క శాపం ఏదైతే ఉంటుందో అది శాపంతో పాటు గొప్ప ఆశీర్వాదంగానే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అగాకి ఇచ్చినటువంటి శాపం పాము రూపం తీసుకోవాల్సి ఉంటుంది. అదే రకంగాను కృష్ణుడు ఆ యొక్క పాముని తాకడము, ఆ పాముని ఆశీర్వదించడము, ఉద్ధరింపబడడం అనేది కూడా జరుగుతుంది. Another point is repentance. Agasura immediately, he repented. He fell at the feet and repented. I made a mistake. Please forgive me. That attitude we should develop. We all ought to do mistakes in this world. Everybody does mistakes. But we should not breathe on it and continue. One day we should realize it and repent. Sorry, my Lord. Sorry, my Guru. Please forgive me. I'll change my attitude, my behavior. I develop nice saintly qualities. ఈ రకంగా ఇంకొక రకమైనటువంటి గుణపాఠం ఏంటంటే, మనము ఈ సహజంగానే ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటాము. ఇలా తప్పులు చేస్తూ కొనసాగిస్తూ పోకుండా మనం ఏం చేయాలి అంటే, ఆ ఒకరోజు ఈ యొక్క తప్పులు చేస్తున్నానని చెప్పి సాక్షాత్కారాన్ని పొంది మనం పశ్చాత్తాపడాలి. నేను చాలా తప్పులు చేస్తున్నానని పశ్చాత్తాపడి, ఓ గురుదేవా, ఓ భగవంతుడా, నేను ఈ రకంగా నేను చాలా తప్పులు చేస్తున్నాను, దీని నుంచి నన్ను మన్నించండి అని చెప్పేసి మనం చాలా ప్రాధేయపడాలి, పశ్చాత్తాపడాలి. Repenting is very, very important for a devotee. Then we get the mercy from Supreme Lord and Guru. ఈ రకంగా పశ్చాత్తాపడడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనం గురువు పట్ల, భగవంతుడి పట్ల మనం తప్పు చేసినట్టయితే ఈ రకంగా పశ్చాత్తాపడడం చాలా ముఖ్యమైనటువంటిది. Repenting means not today I repent and tomorrow again I continue with the mistake. Again I repent, again I continue. There's no use. Repenting means about turn. Right? You see in the army and all. About turn means 180 degrees that turn. Like that we should pray to the Lord and try our best to turn 180 degrees. Opposite. Don't go in the wrong way. Go towards Krishna. ఈ రకంగా పశ్చాత్తాపడ్డం అంటే, ఈరోజు నేను పశ్చాత్తాపడతాను, రేపు మళ్ళీ తప్పు చేస్తాను, మళ్ళీ అప్పుడు పశ్చాత్తాపడతాను, మళ్ళీ ఇంకో రోజు తప్పు చేస్తాను, మళ్ళీ అప్పుడు పశ్చాత్తాపడతాను, అలా కాదు. పశ్చాత్తాపడ్డము అంటే పూర్తిగా మనము ఇంకా అటువైపు వెళ్ళకుండా పూర్తిగా 180 డిగ్రీల వైపు తిరిగేయడం. అంటే మళ్ళీ తిరిగి తప్పు చేయడము, పశ్చాత్తాపడ్డం అనేటువంటిది కొనసాగించకుండా ఆ భగవంతుడి వైపే పూర్తిగా తిరిగేసేయాలి. Is it possible? That easy? It is easy when you take shelter of Guru, Sadhu and Shastras. Their instructions, then it will become easy, otherwise it will be tough. ఇది సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, చాలా సులువే. ఎప్పుడైతే మనము గురువు, సాధు, శాస్త్రాలను మనం ఆశ్రయిస్తామో, వారి యొక్క సూచనలు, ఆదేశాలను తీసుకుంటామో, అప్పుడు చాలా కష్టతరమైనటువంటిది కూడా చాలా సులువు అవుతుంది. So according to Bhaktivinoda Thakur, Agasura represents anartha of cruelty and violence and envy. ఈ రకంగా భక్తివినోద్ ఠాకూర్ వారి యొక్క ప్రకారము ఈ అగాసురుడు దేనికి ప్రతినిధిగా ఉన్నాడు అంటే, చాలా క్రూరత్వము, చాలా అసూయకి ప్రతినిధిగా ఉన్నాడు. And violent. చాలా క్రూరత్వంగా ఉన్నాడు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. అన్ని కోరికలు తీర్చినటువంటి వారు, పతితులు ఉద్ధరించినట్టు వారు, కృపాసాగర్ అనేటువంటి వైష్ణవులందరికీ కూడాను గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాం. కల్పతరు अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य हरिदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.